దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. నిర్గమాకాండం 27వ అధ్యాయంలో మనం సెలోపెహాదు 5 కుమార్తెలను గురించి చదువుతాం. ఆ కాలంలో యూదుల సమాజంలో స్త్రీలు బయటకు రాకూడని పరిస్థితుల్లో ఈ సెలోపెహాదు కుమార్తెలు ధైర్యంగా బయటకు వచ్చి మోషే, యాజకుడైన ఎలియాజరు, ప్రధానులు మరియు సమాజం అంతటి ముందుకు వచ్చి నిలబడి పితృస్వామ్య వ్యవస్థ ఏర్పాటు చేసిన చట్టమును వ్యతిరేకించారు. వారి తండ్రి సహోదరులతో పాటుగా వారికి కూడా స్వాస్థ్యం కావాలని అడిగారు. మోషే వీరి కేసుని యెహోవా దేవుని యొద్ద విచారణ చేయగా దేవుడు సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము, అంటే కరెక్ట్ అని వారిని సమర్థించాడు. అంటే పితృస్వామ్య వ్యవస్థ తప్పు అని అర్థమే కదా. అప్పుడు దేవుడు ఒక నూతన చట్టంను అమలులోకి తెచ్చాడు. ఒకవేళ ఎవరైనా కుమారులు లేకుండా చనిపోతే అతని స్వాస్థ్యంను అతని కుమార్తెలకు ఇవ్వాలని దేవుడు నిర్ణయించాడు. ఆ విధంగా సెలోపెహాదు కుమార్తెలు నూతన వారసత్వపు హక్కులు ఏర్పడటకు సాధనముగా మారారు. ఇశ్రాయేలులో అంతకుముందు ఉన్న చట్టాలను మార్చబడుటకు కారణమయ్యారు. అలాగే ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో చెప్పబడిన సబాటికల్ లాస్ కూడాను స్త్రీలకు పురుషులకు సమానంగా వివక్ష లేకుండా దేవుడిచ్చాడు. పరిశుద్ధ పౌలు గారు గ్రీకు సిస్టంలో ఉన్న ఫ్యామిలీ ఆర్డర్ హైరార్కియల్ సిస్టమ్ను గూర్చి చెప్పారు. చివరికి ఆ భాష కూడా పితృస్వామ్య చరిత్ర కలిగి ఉంది, పేట్రియార్కల్ హిస్టరీ కలిగి ఉంది. కానీ దేవుడు ఎల్లవేళలా స్త్రీ పురుషుల ఇద్దరూ సమానమే అని చూపెట్టాడు. దేవుని దృష్టిలో స్త్రీ పురుషులు ఇద్దరూ సమానమే. ఎందుకంటే దేవుడు అబ్రహాము, శారమ్మ ఇద్దరిని సంతానం ఇస్తానని వాగ్దానం చేశాడు. దేవుడు అబ్రహాంకు మాత్రమే వాగ్దానం చేస్తే ఇష్మాయేల్ కూడా అతనికి వాగ్దాన పుత్రుడయ్యేవాడు. కానీ దేవుడు అబ్రహామును, శారమ్మను ఇద్దరిని కలిపి వాగ్దానం చేశాడు. ఇద్దరికి కలిపి సమానంగా ఆశీర్వదించి వాగ్దానం చేశాడు. అది దేవుని దృష్టికోణం, గాడ్స్ పర్స్పెక్టివ్. దేవునికి లింగ వివక్షత లేదు. ఆయన దృష్టిలో స్త్రీ పురుషులిద్దరూ సమానమే. మత్తయి సువార్తలో యేసయ్య పరలోకంలో స్త్రీ అని పురుషులని ఉండదు, అందరూ దేవదూతల వలె ఉంటారని చెప్పాడు. స్త్రీవాదం, పురుషాధిక్యత మానవులు సృష్టించారు. కానీ దేవుడు స్త్రీ పురుష సమానత్వాన్ని సృష్టించాడు. అది ఎల్లప్పుడూ మంచిది అని చెప్పాడు. ఎందుకంటే బైబిల్లో గలతీ పత్రిక 3వ అధ్యాయం 28వ వచనంలో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు అందరూ ఏకంగా ఉన్నారు, అనగా అందరూ సమానులే, ఎక్కువ తక్కువ లేనే లేవు దేవుని దృష్టిలో. ఆమేన్.